చిరిగిన నోట్లను ఎక్కడ ఎలా మార్చుకోవాలో తెలుసా? తెలియకుంటే తెలుసుకుందాం రండి. చిరిగిన నోట్లు ముఖ్యమైన భాగాలు అంటే నోట్లను విడుదల చేసిన అథారిటీ పేరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సంతకం, అశోక స్తంభం, గాంధీ బొమ్మ, వాటర్ మార్క్ లాంటి ఫీచర్లు మిస్సైన నోట్లను చిరిగిన నోట్లుగా ఆర్బీఐ పరిగణిస్తుంది. ఇలాంటివి కూడా మార్చుకోవచ్చు. మార్పిడి చేసుకోదగిన నోట్లు ఏవి? మాసిన నోట్లను ఇంగ్లీషులో సాయిల్ నోట్స్, సోల్ నోట్స్ అంటారు. బాగా మాసిపోయి, మురికి పట్టినట్లుగా ఉండి, అక్కడక్కడా చిరిగిన నోట్లను సాయిల్ నోట్స్ కింద పరిగణిస్తారు. రూపాయలు 10కి మించిన డినామినేషన్లు 2 ముక్కలుగా చినిగిపోయినా వాటిని సాయిల్ నోట్గానే పరిగణిస్తారు. అయితే ఈ చిరుగు నంబర్ ప్యానెల్స్ వాటి మీదున్న సంఖ్యల మీదుగా జరిగి ఉండకూడదు. ఇలాంటి నోట్లను మార్చుకునే అవకాశం ఉంది. చిరిగిన నోట్లు 2 లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా మారినవి లేదా ముఖ్యమైన భాగాలు మిస్సైన వాటిని చినిగిన నోట్లు అంటారు. ముఖ్యమైన భాగాలు అంటే నోట్లను విడుదల చేసిన అథారిటీ పేరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సంతకం, అశోక స్తంభం, గాంధీ బొమ్మ, వాటర్ మార్క్ లాంటి ఫీచర్లు మిస్సైన నోట్లను చిరిగిన నోట్లుగా ఆర్బీఐ పరిగణిస్తుంది. ఇలాంటివి కూడా మార్చుకోవచ్చు. చివికిన, కాలిన, నలిగిన నోట్లు బాగా చివికిపోయిన, చీకిపోయిన దశలో అంటే పట్టుకుంటే ముక్కలుగా రాలిపోయే స్థితిలో ఉన్న నోట్లు, కాలిపోయినవి, నలిగిపోయి విడదీస్తే చిరిగిపోయేలా ఉన్నవి, సాధారణ స్థితిలో వాడటానికి వీలు కాని పరిస్థితిలో ఉన్నవి ఈ కోవలోకి వస్తాయి. వీటిని మార్చుకోవచ్చు. మార్పిడి చేసుకునే విధానం పైన చెప్పిన వివిధ నోట్లను రోజుకు 20 నోట్ల చొప్పున విలువలో రూ. 5,000 మించని నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. బ్యాంకులు వీటిని కౌంటర్లలో ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా మార్పిడి చేయాలి. ఒకవేళ ఒక వ్యక్తి 20 నోట్ల కన్నా ఎక్కువ, 5,000 రూపాయలు వేలకు మించి విలువ ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి అభ్యర్థిస్తే బ్యాంకు ఒక రిసీట్ ఇచ్చి ఆ సొమ్మును తర్వాత చెల్లించే ఏర్పాటు చేయవచ్చు. అయితే 2015 జూలైలో విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం బ్యాంకులు ఇలాంటి సందర్భాలలో సర్వీస్ ఛార్జీలను కూడా వసూలు చేయవచ్చు. ఈ నోట్ల విలువ 50,000 రూపాయలు కన్నా ఎక్కువ ఉంటే బ్యాంకులు నిబంధనల ప్రకారం ఛార్జీలు వసూలు చేస్తాయి. ఎక్కడెక్కడ తీసుకుంటారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 58(2) తో పాటు సెక్షన్ 28 ప్రకారం చెడిపోయిన, దొంగిలించిన, అసంపూర్ణంగా ఉన్న నోట్లకు సమానమైన విలువను ప్రభుత్వం నుంచిగాని, ఆర్బీఐ నుంచిగాని రాబట్టుకునే హక్కు ఏ ఒక్క వ్యక్తికి లేదు. అంటే పూర్తిగా కనిపించకుండా పోయిన నోట్లను, అసంపూర్ణంగా ఉన్న నోట్లను, దొంగతనానికి గురైన నోట్లను ఫిర్యాదు ద్వారా బ్యాంకుల నుంచి రాబట్టుకోవడం కుదరదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రజలకు ఈ విషయంలో కలిగే అసౌకర్యాన్ని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్బీఐ ఉదారంగా చెడిపోయిన నోట్లను మాత్రం తిరిగి ఇవ్వడానికి పూనుకుంది. బ్యాంకులు, కరెన్సీ చెస్టులలో ఆర్బీఐ ముద్రించే నోట్లను బ్యాంకులకు, ఏటీఎంలకు సరఫరా చేసే ప్రదేశం చెడిపోయిన నోట్ల మార్పిడికి అవకాశం కల్పించింది. పాత, చినిగిన నోట్లు, నాణేలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఏప్రిల్లో మాస్టర్ డైరెక్షన్స్ విడుదల చేసింది. వీటి ప్రకారం దేశంలోని అన్ని ప్రాంతాల్లోని అన్ని బ్యాంకుల శాఖలు ఈ కింది సర్వీసులను సామాన్య ప్రజలకు కల్పించాలి. తద్వారా వారు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వచ్చి నోట్లను మార్పిడి చేసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించాలి. మాస్టర్ డైరెక్షన్లో ఆదేశాలు ఇలా ఉన్నాయి. అన్ని డినామినేషన్లకు సంబంధించిన తాజా మంచి నాణ్యతగల నోట్లను, నాణేలను జారీ చేయాలి. చెడిపోయిన, దెబ్బతిన్న, లోపభూయిష్టమైన నోట్లను మార్పిడి చేయాలి. నోట్లను, నాణేలను లావాదేవీలు, మార్పిడుల కోసం అనుమతించాలి. తమ పని దినాల్లో బ్యాంకులు ఈ చెడిపోయిన, దెబ్బతిన్న, లోపభూయిష్టమైన నోట్ల మార్పిడిని అనుమతించాలని, ఈ విషయంలో ఎవరి పట్ల ఎలాంటి వివక్షను చూపరాదని ఆర్బీఐ పేర్కొంది. అలాగే తమ దగ్గర ఇలాంటి నోట్లను మార్పిడి చేసుకునే సౌలభ్యం ఉందని ప్రజలకు తెలిసేలా ప్రకటనలు, బోర్డులు ఏర్పాటు చేయాలి. ఏ బ్యాంకు కూడా నోట్లను తీసుకోవడానికి నిరాకరించడానికి వీలులేదు. నోట్ల మార్పిడిలో ఎలాంటి ఛార్జ్లు వసూలు చేయడానికి వీలులేదు. అలాగే ఎలాంటి ఫారాలు నింపాల్సిన అవసరం లేదు.
ఒక వ్యక్తి బ్యాంకులో ఇచ్చిన నోట్లు 5 వరకు ఉంటే నాన్-చెస్ట్ బ్రాంచ్లు నోట్ రీఫండ్ రూల్స్ 2009లోని పార్ట్ 3లో నిర్దేశించిన విధానంలో ఆ నోట్లను పరిశీలించి వాటి మార్పిడి విలువను చెల్లించాలి. నాన్-చెస్ట్ బ్రాంచ్లు ఈ చినిగిన నోట్లను నిర్ధరించలేని పరిస్థితి ఎదురైతే వాటి విలువకు రసీదు ఇచ్చి వాటిని తమకు లింక్ చేసిన చెస్ట్ బ్రాంచ్కు పంపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన చెల్లింపు ఏ తేదీలోగా జరుగుతుందో ఆ నోట్లను ఇచ్చిన వారికి తెలియజేయాలి. అయితే ఈ సమయం 30 రోజుల కన్నా ఎక్కువ ఉండరాదు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో మార్పిడి విలువను అకౌంట్లో జమ చేయడానికి ఆ నోట్ ఇచ్చిన వ్యక్తుల నుంచి వారి బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోవాలి. ఎక్కువ విలువ ఉన్న నోట్లయితే ఒక వ్యక్తి సమర్పించిన నోట్ల సంఖ్య 5 కంటే ఎక్కువగా ఉండి వాటి విలువ రూపాయలు 5,000కు మించకుండా ఉంటే సదరు వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్ వివరాలను పేర్కొంటూ ఈ నోట్ను ఇన్సూర్ చేసిన పోస్టేజ్ ద్వారా సమీపంలోని కరెన్సీ చెస్ట్ బ్రాంచ్ ద్వారా పంపవచ్చు. లేదంటే స్వయంగా వెళ్లి కూడా మార్చుకోవచ్చు. ఇన్సూర్ చేసిన పోస్ట్ ద్వారా నోట్లను పంపిన వ్యక్తికి కరెన్సీ చెస్ట్ బ్రాంచ్లు 30 రోజులలో మార్పిడి విలువను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఖాతాలో జమ చేయాలి. ఒకవేళ ఆ నోట్ల విలువ రూపాయలు 5,000 కంటే ఎక్కువ ఉంటే మార్పిడిని కోరే వ్యక్తి సమీపంలోని చెస్ట్ బ్రాంచ్ను వ్యక్తిగతంగా సంప్రదించాల్సి ఉంటుంది.